గున్న గున్న మామిళ్ళల్ల గున్న మామిడి తోటల్ల మా పాటేల మందాలియ రావే నువ్వు బాబల్ల. గున్న గున్న మామిళ్ళల్ల గున్న మామిడి తోటల్ల మా పాటేల మందాలియ రావే నువ్వు బాబల్ల. కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా గుండెలో ఏముందో కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా. అగో దీన్ని పని చేయమంటే పాటలు పాడుతుంది. అమ్మయ్య బోల్ దోముడైతే అయిపోయింది. మా అత్త ఏం చెప్తాందో ఏమో. అయినా నేనేం పని చెప్పినా అదేం పని చెప్తాంది. ఇది బట్టలు విండు అంటే బోల్ దోముతుంది, బోల్ దోమ అని అంటే బట్టలు విండు తాతమ్మ అంటది. దీనికి ఏం పని చెప్పినా కూడా ఇట్లా మాట్లాడుతుంది. ఇది ఏం పాట పాడుతుంది. ఇది ఈ పాటలు ఏందో ఇదేందో నాకేం అర్థమైతే లేదు. దీని సంగతే చెప్తావు. ఏందే ఏం పాటలు పాడతాను? పిస ఇట్లా లేచిందా ఏంది? ఏమైందత్త గిట్ల మొత్తుకుంటున్నావు ఏందే మొత్తుకుంటానా గిత్తుకుంటానా అంటావు? నా కొడుకు చెప్పి నీ ఒళ్ళు చింతపండు చెప్పియనా? అగో ఇప్పుడు నేనేమన్నా అత్త ఒళ్ళు చింతపండు చేపియాలని అంటున్నావు? ఏందే నీకు చిన్న పెద్ద కనబడతలేదా? నాకేదిరిచి మాట్లాడతాను? ఈ దోమియ్యి వానికి వచ్చే వరకు ఆమ్లెట్ వేసి ఇయ్యాలి. సరే తోమతా గాని తోమనిచ్చే పద్ధతి ఇదేనా? మా అంటారు గాని మా ఊళ్ళో కోడళ్ళకి అందరికి తోమనే ఇస్తాం. ఇదేమా పద్ధతి? ఇదేమా పద్ధతి? నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మా ఊళ్ళో అత్తలకిచ్చే మర్యాద వేరే ఉంటది. ఏమంటవా? నీ ఊళ్ళే నీ మర్యాద ఎట్లుంటదో నీకు తెలుసు. నా ఊళ్ళే నా మర్యాద ఇట్లనే ఉంటది. ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. సరే అత్త నేను దోమ పెడతా గాని నువ్వు చాలు గాని తోమి ఇయ్యి తొందరగా. వాడు వచ్చే టైం అయింది. వాడు ఆమ్లెట్ లేని ముద్ద తినాడు. అవి చూసిన రావుల్లా మా అత్తకి ఎంత పొగరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటది. బోళ్ళు దోమంటది, బట్టలు విండమంటది, ఆకులు ఉడమంటది, ఇల్లు దులుపమంటది, ఏదో ఒక పని చెప్తూనే ఉంటది. పని చెప్పంది అస్సలే మనసున పట్టది. ప్రశాంతంగా కూర్చొని ఇయ్యది, నన్ను ఉండనియ్యది. ఎందుకో ఏమో ఇది పైకి పోతేనే నాకు మనశ్శాంతిగా. ఇక బోల్ దోమడైతే అయిపోయింది. ఇక బట్టలు ఉతకాలే ఇక చెప్పన పోయి. అరే సీను, మీ అమ్మ చాలా మంచిదిరా. అబ్బా నిజం చెప్పు నాన్న. నేను నిజమే చెప్తున్నారా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాన్న ఇంకో పెగ్గు పోసుకోయే. నిజం చెప్పు తాగినాక. క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. నిజం చెప్తున్నారా? మీ అమ్మకు పిచ్చి ముదిరిందిరా. రోజు రోజుకు ఏం చేస్తుందో ఏం చేయబోతుందో నాకేం అర్థమైతలేదురా. చెప్పింది విని అర్థం చేసుకోండి. అంతగానే ఎక్కువ ఉంటుందా బాబు? నిజమేరా సీను, మా ఇంట్లో కూడా అదే జరుగుతుందిరా. ఇంటి మర్చిపోయి అన్ని ఊర్లలో ఉండేదేనే, అన్ని ఇళ్ళలో ఉండేదేనే. ఇదేమో కొత్తనోనే. అయితే గాని మా బిడ్డ ఎట్లున్నది అల్లుడు? అయ్య కొడుకులు ఇద్దరు కలిసి అట్నే తాగుతారా మళ్ళా? నీకు తెలియదు, నీకు అర్థం కాదు. అయ్య కొడుకులు సీనియర్లు కాదు, వీళ్ళిద్దరే బంగ్లా కూర్చొని తాగుతారు. మనల విలువారు వాళ్ళిద్దరు అత్త కూడా కొట్టుకుంటారు, కలిసి ఉంటారు. వీళ్ళిద్దరు అయ్య కొడుకులు కలిసి తాగుతారు. సరే గాని కానీ మందుగో ఆఫ్ అయితే ఇచ్చిన, సరిపోతే ఇంకో ఆఫ్ తీసుకొస్తా కానీ ఆపు తెచ్చిన అంటాను.
ఈ ఐదుగురికి ఆపేదారు అలా తీసుకొస్తా కానీ ఉన్నాయో తొడగొట్టుకునే తెచ్చిన ఆపే కొడుతుంది కానీ మీ తాగుడు కాలేరు తీసుకొస్తాం తీసుకొస్తా కాలేరు చికెన్ వండుకోవాలి మళ్ళా. తలకి అండిస్తాం ఆదివారం మరి లచ్చన్న. ఆదివారం అనుకుంటే కట్టినే పోతాండి. ఆదివారం చేసుకుంటామంటే ఆ రోజు కట్టుకోడు పోయలే. అవునా అండిపిత్తా ఎవరు లేరు మా అక్కడ ఉన్నారు. బావాని ఉన్నది ఇంకా అండిపిస్తాడే మనం తీసుకొని ఇస్తుంది చెత్త మంచిగా ఉంటది. పైసలు పోయి ఒక తలకాయ పడతారు బాబు ఇచ్చిన రాజు స్టాక్ పనిచేయదుగా. రాజు ఛాలెంజ్ చేయాలి. మందు మంచిగా చేస్తే మీరైతే తలకాయలు తెచ్చి అండే ప్రయత్నం చేయరాదు. తెచ్చుడే తీసుకోరు లేట్ అవుతుంది కానీ అవును గాని బియ్యం అయితే యుద్ధన్న మా ఆయన ఏం కూర అండన్నో ఏమో. ఇలా చికెన్ అయితే తెమ్మనాలే. ఎప్పుడు కూరగాయలే పప్పు చారు ఏం తినబుద్ధి అవుతుంది. ఆలోచిస్తానవే ఏం లేదే ఇలా వండదామని ఆలోచిస్తాన్న. అగో దానికి ఆలోచించుడు ఎందుకే? రోజు అండేది అండు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి వెండే రోజు పప్పు చారు అండు అవుతుంది. అగో రోజు పప్పు చారే కదండి అండేది. వెరైటీగా పప్పు తీసే చారు చెయ్యాలా. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. ముక్కు మీకలు గుద్దుతే ముక్కంతా వలగాలే. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అగో నా ముక్కు ఏమన్నదే? నా ముక్కు వాళ్ళకి కొడుతున్నా. లేదు నేను నల్లగున్నానా నల్ల ముక్కుందాని అంటున్నావు. అగో నల్లగున్నావని అనలేదే. అది తుత్తయని అన్ననే. నీకేం కావాలో చెప్పు, నీ తీసుకొస్తా నేను. లేదు నువ్వు నన్ను నల్లదానా అన్నావు. నేను నల్లగున్నానా చెప్పు. చీచి నువ్వు నల్లగా ఎందుకుంటావంటనే. గులాబీ అందరు జడలో పెట్టుకుంటారు, పూజకు పునస్కారాలకు వాడతారు. కానీ నేను నా గుండెల్లో పెట్టుకున్నానే నిన్ను మెంటల్ దాని. ఇంత కూడా అర్థం చేసుకో. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. అగు నన్ను మెంటల్ దాని అంటున్నావు. మెంటల్ దాని లెక్క కనబడతానా? అబ్బా నిన్ను ఎంత ప్రేమిస్తున్నా నీకు అర్థమవుతుందా? ప్రేమతో మాట్లాడినా నీకు అర్థమవుతలేదు, ప్రేమతో చూసుకున్నా అర్థమవుతలేదు. నువ్వే నాకు పెళ్ళంగా. నన్ను ఎక్కడ దొరికినా అంటున్నావా? ఎక్కడ దొరికినా చెప్పు. నువ్వు నన్ను గింతే నాన్న అర్థం చేసుకున్నావు. నువ్వు మారవే ఇక. నీకెంత చెప్పినా మారవు. నువ్వు చెప్పి నువ్వు పోతే ఓతిగా చికెన్ తీసుకురా. ఇగో చూసి రావుల్లా పిల్లలని చిన్న పోరగాళ్ళ లెక్క చూసుకుంటే సెంటిమెంట్ తోటి ఆయింట్మెంట్ రాస్తారా? ఇగో నా పిల్లం గొడవ పెట్టుకుని అయినా చికెన్ తెమ్మని పోతాను. చిరుగాలిలోన చందమామ చూసిన వెలుగులోన నా మనసి చిగురించిన, నా మనసి వికసించిన, నా మనసి చిగురించిన, ఆ నింగిలోని ముచ్చెపు చినుక నాకై కురిపించమ్మా. ఆ వాన చినుకులనమ్మ, నీ వాన చినుకులనమ్మ, నా మనసి తనని చూసి ఇదల్లా చేస్తూ ఉంది. వంజపొడి పొద్దున్నైతే సుప్రభాతం పాడినట్టే నీ పాటలు పాడుగాను. ఏమైనా పాటలు పాడుకుంటా సోకులో పాడుకుంటా తిరుగుతుంది. పెద్ద సింగర్ అయినట్టు ఫీల్ అవుతుంది. నీ పోరుకున్న వారైతే వాళ్ళ అత్తని మొన్న పనికి రమ్మన్నా. చేనులో కొంచెం పని ఉన్నదే రా అంటే రానే రాలేదు. దానికైతే నీళ్ళు కూడా బాగున్నది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు లొల్లైతుందో అర్థమవుతలేదు. వాళ్ళ సంగతి చెప్తాగు నేను. దీనికి ఇంకా 4 పుట్టించి వాళ్ళని ఎట్లా లొల్లి పెట్టిస్తానో చూడు. నీ అలా నాకు పనికి రమ్మంటే రారా.
చెప్తా వాళ్ళ సంగతి. చల్ల చల్లని గాలిలో నా చుక్కలు ఆ వెన్నెలమ్మ నా కోసం వస్తాడు యమ్మ నా ముద్దుల బావ నాకేమో చేస్తాడు యమ్మ. ఓ పిల్ల, ఏమైనా సెల్లులు ఒత్తుకుంటా పాటలు పాడుకుంటూనే ఉంటావా? ఇంకేం పనిలేదా నీకు? మా చెవులేం కావాలి? బాగా బరి తెగించావు. ఏంది పెద్దమ్మ గట్లా అంటున్నావు? నా పాట మంచిగా లేదా? ఇంకో పాట వాడమంటావు మరి? ఇంకో పాట వాడమంటావు మరి? ఆగో, నేను పాటలు వేద్దంటే మళ్ళా దగ్గరకు వచ్చి ఇంకో పాట పాడాలా అంటున్నావు. ఏంది పొద్దున్న ఎత్తిన నీ సుప్రభాతం? పనులు చేసుకోవద్దా? పొద్దున్న లేవగానే ఫోన్ వాడతానో ఓతుతానో పాటలు పాడతాను. తలకాయ నొప్పి లేస్తుంది నీ పాటలకి మాకు. అవునా పెద్దమ్మ, నేను పాట పాడితే నీకు నచ్చలేదా? ఇంకో కడుకోయి వాడుతుంది, ఇంకో కడుకోయి వాడుతుంది. ఏంటి సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? అయ్యో, నువ్వు పెద్ద సింగర్ అనుకుంటున్నావా అమ్మా? ఇక్కడ వాడకే అంటే ఇంకెక్కడన్నా పోయి వాడతా అంటాను. పొద్దున్న అయితే నీ సుప్రభాతం వినలేక చచ్చిపోతాను నేను. సరే పెద్దమ్మ, నీకు వినబడకుండా వాడుకుంటది. సరే, ఇంకోసారి నీ పాట వినవాడాలి చెప్తా బిడ్డ నీ సంగతి. నీ పని సల్లా ఉండ కొడతలేదు మను లేదు. పొలంలా ఇంకొంచెం నాట అట్లనే ఉండే. నాకు ఒక్కదాన్ని కొడుతుందో ఓడవదో రాధిక నన్ను రమ్మందాం. అయినా నిన్న నేను వాళ్ళ కోడలతో చెప్పిన ముచ్చటంతా రాధికకు చెప్పిందో ఏమో. ఇక పిలితే వస్తుందా అది? ఏమో, ఒకసారి అడిగైతే చూస్తా. బిడ్డ కూరండినా? వండిన పెద్దమ్మ. బాగా కొడతాడా? ఏ బాగా కొడతాడు అత్త. నిన్ను బాగా కొట్టవలసిందే. ఎందుకంత గంట కోపం? మంచిదాన్ని రాకనే కొడతాడు. చూడు పెద్దమ్మ ఎట్లా మాట్లాడుతుందో. సంగతి నీ సంగతి చెప్పు. మంచి కంట కొడతాడు. ఏ మొన్న బొమ్మడీలు తెచ్చుకున్నాడు కాదు పెద్దమ్మ. అయ్యో, నువ్వు మొన్న లంబడీలు అనలేదా? పెట్టండి కొడుకు కాదా పెద్దమ్మ? చూడే పెద్దమ్మ, మంచిగా రోజు కొడతాడు. ఇగో అత్తమ్మ, నువ్వు మంచిగా ఉంటది అత్తమ్మ. నువ్వు మంచిగా నువ్వు అత్తని బాగా మెచ్చుకోకు బిడ్డ. ఏమద్దు, అత్తని మెచ్చుకుంటే ఒక గట్టి చేస్తుంది. కొడుకు దిక్క మాట్లాడతా. సప్నక్క చూడు ఎటు పోతానే సప్నక్క? చూసినావా అని అత్త? అగో ఏంది సప్నక్క? ఏ ఇగో అత్త వాళ్ళ ఇంటికి పోదామని అత్తాన. ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంట్లో మరి తిరుగుడైనా మడి ఉన్నది కొత్త ఆయనతో వేసుకొచ్చుకున్నాం పాయ్యాలవా. ఏ నా బిడ్డ రాదు. మరి ఎట్లా కొడుకు నీకు అల్లుడు ఒక్కడు కట్టపడాలి. ఒకడే కట్టపడాలి. నా బిడ్డ కట్టపడుతుంది. పడది నా బిడ్డ పడది. ఇగో అత్త, ఇగో నాటయ్య పోతా సరేనా పెద్దమ్మ? నువ్వు జాగ్రత్త. ఇంటికాడ మా కోడలు ఉన్నది. పనికైనా పోయేది ఓ ఉండు ఉండని చెప్తాను. మా పెద్దమ్మకి ఏం తెలియదు. ఆగే పోయేస్తేనే పెద్దమ్మ. ఏమైంది రాధిక? ఏం పువ్వు కూర వండినవి ఇలా? ఏమైనా కౌసు కౌసు కౌసే నువ్వైతే తింటానా అని అయితేనే గాని నీవు ఎందుకైనా మీ కోడలు ఓర్తలేవు. ఎందుకే లొల్లులు పెట్టుకుంటాను రే. ఊరంతా అనుకుంటారు కాదే అత్తోడతాయి అట అని. ఓ ఊరంతా అనుకుంటారు. ఎందుకు లొల్లు పెడుతున్నావే అంతగానం నీ కోడల్ని? ఏ లొల్లు ఎక్కడదేమో, మేము మంచిగానే ఉంటాం. మా ఇద్దరి మధ్యలో పుల్ల లేకు. నువ్వు నేను పుల్లలేసుడు ఎక్కడదే? నీ బౌరూపుల దానా అందరు అనుకుంటారా నేను చెప్తా అంటే నువ్వు పుల్లలేసుడు అంటావేందే నన్ను? ఎవరైనా నాతో అన్నారా అని? నా ముఖం ముందర ఎట్లా నిన్నే అంటారా? నీ ముఖం ముందర పట్టుకొని అడుగుతారా? నీ కోడలు ఏమో అడిగాని. నీకు 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 నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి చెప్తానా నేను. కాదే మా కోడలు మంచిదే, మేము గట్లనే ఉంటాం. ఉండండి నీ కోడలు నీ ఇష్టం. నేనేదో బాగా నేను అడిగితే నువ్వు బాగా మీది కోబడితే మా ఇద్దరి మధ్యలో వచ్చి నువ్వు ఏ పుల్లలేస్తావు? ఏ పుల్లలేసుడు కాదే చెప్తానా నేను. ఏం లొల్లులు పెట్టుకుంటారు అందరు అంటారని అంటానా నేను. అంతే. నాకు మీరిద్దరు మంచిగుంటేనే మంచిగా అనిపిస్తాయి కానీ లొల్లులు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది ఏంది? అందరు మళ్ళీ ఏమో అంటది. అంటాను అన్ని ఏం చెప్తానో నా కోడలికి ఏం పోతానో ఎవరికి తెలియదు. ఓదే ఎవరు పోసేదే? నేనేందుకు పోతానే నీ కోడలికి? నేనెందుకు నేర్పుతానే? నాకు తెలుసా, నేను చూస్తానా దొంగతనంగా? చూడు కావాలి కావాలంటాడా? గోడ సాటు ఇనేది నువ్వు. నేనెందుకు ఏంటానే?
మీరు లొల్లి పెట్టుకుంటే నేను ఎందుకు వింటా? నాకు లొల్లి పెట్టుకోండి, జుట్టు పట్టుకొని కొట్టుకోండి, నాకేం అవసరమే? మరి మా ఇద్దరు ముచ్చడం నీకెందుకే? నాకు వినబడుతుంది కాబట్టి నాతో అందరూ అంటాను కాబట్టి అంటాను నేను. ముచ్చట నీకెందుకే? మీ ముచ్చట నాకు అవసరం లేదు తల్లి, నేను అడుగుతున్నాక అంతే. నీ ముచ్చట ఈగనే పెట్టుకో. ఆవు బిడ్డ నా దగ్గర ఈ ముచ్చటని నగర పట్టుకరా, నీ సంగతి చెప్పు. మాగసాలు గాని నువ్వు అయినా ఎందుకు నన్ను పిలిచినవే? ఎందుకు పిలిచిందే? పని కోసం అని పిలిచిన. ఇంత మాడి ఉన్నది నాకు ఒక్కదాని కొడవదని నేను రమ్మన్నానే. నేను ఓ కథలు పడబడితేవి నువ్వు. ముచ్చట పెట్టనీక నా కోడల గురించి నాకు చెప్పనీక? నీ ముచ్చట పెట్టడానికి కాదు, నీ కోడల గురించి నీకు చెప్పడానికి కాదు. నాకు ముచ్చట తెలిసింది కాబట్టి నీతో అన్నా గంతే. ఇప్పుడు నాటేయడానికి రావాలా, నేను పోవాలా? ఓ బాగా దించుకోబడుతుంది. రాకు పో, దొరకరా నాకు మంది. నా సొంటిది మాత్రం దొరకదు నీకు. నీ సొంటిది ఏంటే? నువ్వు వేసిన కదే నాటు, ఇంకోలా చేసిన కదే నాటు. ఇంకో ఆ మొత్తం పొలానికి అసలు ఎండే రాదు. రాకపోతే మన ఇక నువ్వు వచ్చి వలగ పెడతావు పో. నాతోనే నీ పొలం దిగుతాయి చూడు. అయితే పో. ఇంకింద పిలిచిందే కాకుండా తిప్పుకుంటా పోతాంది. అవునే పెద్దమ్మలు, మీరు మాత్రం సప్నకైతే నాటయ్య ఓ కూరి. పైసలు 10 ఎక్కువ ఇచ్చినా కూడా పోవద్దు. అరే పోకుర్రే అంటే పోతామంటారు. ఈ చెప్పింది వినవాడరా నీకు? అది నేను లొల్లి పెట్టుకున్నావు. ఇప్పుడు పైసలు ఇయ్యదే, అది గట్నే చెప్తుంది ఉట్టిగానే. 100 ఇస్తా, ఎక్కువ ఇస్తా, మీరు రారి అంటది. మీరు ఓకురి, నేను 200 ఇస్తా. నాకేస్తావు కదా? గది నాకు ఇదే కావాలి. సపిని నీ దగ్గరికి రారే, పోకురి. అమ్మా ఎంత ప్లాన్ వేసినవే సపిని. నువ్వు నాటేయరమ్మని చెప్పాలి, బతిలాడుకోవాలి, అంతేగాని ఏమైనా ఇటు అటు ఇటు పుల్లలే నీకే రమ్మంటది. అందుకే కావచ్చు ఇలా కావాల్సుకొని ప్లాన్ వేసి మరీ నన్ను రమ్మంటుంది. నా కోడలకు నాకు లింకులు పెట్టిన మీ ఇద్దరం లులు పెట్టుకోవాలి, మీ ఇద్దరం తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, దానికి అలసల పడాలి. ఇదే కదా దాని ప్లాన్. నాకు తెలుసు. నీ పొలానికి ఎవరు రాకుండా చెప్తా. ఇదైతే నా పక్క. ఇంకా మందు మందు చల్లకుండా మందు అంత కల్తీ అవుతుంది. అదే మందు ఎందుకు తాగుతలేవా? మా తాగుతాను కానీ కల్తీ మందు వస్తుంది. ఆ మందు ఈ మందు తాగి ఎప్పుడు ఒకటే తీరు తాగలే, అది తాగితే గట్టి తలకాయ పడుతుంది. అవును, మొన్న మందు తాగిన కదా అన్న, అయితే కడుపంతా పిసికినట్టు అవుతుంది, తలకాయ అంతా వచ్చినట్టు అవుతుంది, అంతా తింపుతుంది. ఏ మంది దిక్కాల మందులు తెల్లాలి తాగుతావా నువ్వు? తాగుతా కానీ ఇప్పుడు కళ్ళు ఎక్కే టైం అయిందా? ఉన్నాడే, మన రాజు ఉన్నాడే కదా, ఫోన్ చేస్తే అచ్చెక్తాడు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ. సరే ఓ రవన్నా వచ్చాను. ఈ టైంలో మంచి కలవలు వస్తారే. ఇద్దరు కలిసి మందు పని చేసి కళ్ళు కలవటారే. నేనెందుకు మందు పని చేసిన? కళ్ళే మందే, అందుకే కళ్ళు తాగుతా అంటాను. ఆగు అంతేనా ఎంకన్నా? నేను కూడా ఈ మందు పని చేసి కళ్ళు తాగుదాం అనుకుంటానా, కానీ మంచి కళ్ళు వస్తారో పోయారో అని చూస్తాను అంతే. ఎందుకు పోయారే? రాజుగా ఉన్నాడు కదా, నేను చెప్తా. ఎక్కిత దగ్గర పోదామా? సరే పోయేద్దాం. అయినా ఈ మంది పాడు కానీ ఏమైనా ఈ అత్త మంచిగా ఉన్నదా, ఆ కోడలు మంచిగా ఉన్నదా? ఇద్దరు మంచిగా ఉంటే ముచ్చట పెడితే చాలు. ఏందే మీ అత్తతోటి ఏమో మాట్లాడతానో ఏమో చేస్తానో అని వచ్చి అడుగుతారు. అయినా మేమిద్దరు మాట్లాడుకుంటే ఎవరికి ఏం రోగం పుడుతుంది? వాళ్ళకి వీళ్ళకి అవసరం ఏమున్నది? పాపం నా కోడలు వాళ్ళు ఏం చెప్పి పాడు చేస్తారో అని నా కోడల్ని దారిలో పెట్టుకోవాలని అదొకటి దాన్ని తిట్టిన. ఎట్లా పడితే అట్లా తిట్టినా, కానీ నా కోడలు మాత్రం మంచిగా పాటలు పాడుతుంది. నేను మా సర్పంచ్కి చెప్పి నా కోడల్ని పెద్ద సినిమాలో పాడిపియాలి. ఆయనకు పెద్ద సినిమాలలో తెలుసాట, నాకు మొన్న తెలిసింది. అరే నేను మా కోడలికి చెప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు పోయి మాట్లాడతా, ఏమనుకోకని చెప్తా. అగ్గో ఏంది బిడ్డ అంత చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదు అత్త, ఇంకేమన్నా పని ఉన్నదా చేసేది? అయ్యో గట్లంటావేంది బిడ్డ, మన పని మనం చేసుకుంటే ఏమవుతుంది? నేను మొన్న అన్న మాటలకు మనసులో పెట్టుకోకసా, సరేనా? ఇగో నువ్వు మంచిగా పాటలు పాడతానే బిడ్డ, సర్పంచ్కి చెప్పి పెద్ద సినిమాలో పాట పాడిపిస్తా, సరేనా? సరే అత్త. కానీ మనసులో ఏం పెట్టుకోకు, ఏదో గయ్యాలి దాని అని మాత్రం అనుకోకు.
నువ్వు బయటికి పోయి వాళ్ళ వీళ్ళ మాటలు వింటావని నేను అట్లా చెప్పిన. అంతకంటే నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు బిడ్డ. కోడలైనా బిడ్డ అయినా నువ్వే కదా బిడ్డ. అందుకే నేను అట్లా మాట్లాడినా. మనసులో మాత్రం నేను ఏం పెట్టుకొని మాట్లాడలే. అర్థం చేసుకోవే. సరే. అవునే బిడ్డ. సీన్ గడేడి చికెన్ తెస్తానని కదా తెచ్చిండా? అప్పుడెప్పుడో వేయండు చికెన్ తెత్తా అని. మధ్యలో దోస్తులు కలిసిండ్రో ఏమో. తెత్తడితే చేస్తా. అయితే తీ బిడ్డ. వాడు తీసుకొచ్చినప్పుడు మనం వండినప్పుడు గాని ఒకవేళ తీసుకొస్తే రాత్రి పూట అందరం కూర్చొని తిందాం. సరేనా? ఇప్పుడైతే బజ్జీలు తిందాం. నీకోసం స్పెషల్గా నేను చేస్తా. సరేనా? దా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మానకొండూరు ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.